సో హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు చూసుకుంటే పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకి 78 స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులు అయితే నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. సో దాదాపుగా మనం చూసుకుంటే 78 వేకెన్సీస్ అయితే ఈ యొక్క పోస్టులకు అయితే నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు నా ఛానల్ కొత్తగా అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సో దట్ మీకు ఎటువంటి జాబ్ అప్డేట్స్ అయినా నేనైతే నా ఛానల్ ద్వారా అయితే మీకు తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే 29th December 2023. సో డిసెంబర్ 29వ తారీఖున అయితే 78 స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులకి పోస్టల్ డిపార్ట్మెంట్లో అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ యొక్క పోస్ట్కి శాలరీ వచ్చేసి బేసిక్గా స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 19,900 నుంచి మీకు రిటైర్ అయ్యే వరకు 63,000 అయితే శాలరీ అయ్యే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి సెంట్రల్ లెవెల్ 2 పే మ్యాట్రిక్స్. ఎలిజిబిలిటీ కండిషన్స్ మనం చూసుకుంటే ఈ యొక్క పోస్ట్కి మీరు అప్లై చేయడానికి మీకు కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసి మీ దగ్గర ఏదైనా లైట్ ఆర్ హెవీ మోటార్ వెహికల్స్, రెండు రకాలైన ఏదైనా మోటార్ వెహికల్స్ డ్రైవింగ్ లైసెన్స్ మీ దగ్గర ఉంటే మీరైతే ఈ యొక్క పోస్టులకు అప్లై చేయొచ్చు. దాంతోపాటుగా మోటార్ మెకానిజం అంటే మోటార్ గురించి, వెహికల్స్ గురించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో మీకు ఈ డ్రైవింగ్లో అయితే కంపల్సరీగా మినిమం 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే మెన్షన్ చేసినారు. నెక్స్ట్ వచ్చేసి మీరు 10th పాస్ అయితే చాలు ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్టులకు అయితే కావాల్సిన కండిషన్స్ వచ్చేవి ఇది. ఒకవేళ ఇంకా మీకు ప్లస్ పాయింట్ సెలెక్షన్ కంపల్సరీగా అయ్యే ప్లస్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ మీరు హోమ్ గార్డ్ ఆర్ సివిల్ వాలంటీర్స్గా వర్క్ చేసి ఉన్నట్లయితే మీ యొక్క సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. బేసిక్గా చూసుకుంటే ఈ 4 వాటిల్లో మీకు ఈ 4 కండిషన్స్ ఏవైతే మెన్షన్ చేసినారో ఈ యొక్క డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ అప్లై చేసిన తర్వాత మీకు వచ్చేసి ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ అంటే ఏముండదు ఫ్రెండ్స్, మీకు వచ్చేసి జనరల్ నాలెడ్జ్, ట్రాఫిక్ రూల్స్, మనం డ్రైవింగ్ టెస్ట్ ఎలా ఇవ్వడానికి వెళ్తామో లైసెన్స్ టెస్ట్, అదేవిధంగా దాని మీదనే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. జనరల్ నాలెడ్జ్, ట్రాఫిక్ రూల్స్ గురించి అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో బేసిక్ మొత్తం ట్రాఫిక్ గురించి అయితే మీకు టెస్ట్ అనేది పెడతారు. తర్వాత ఈ యొక్క స్టేజ్ ఎగ్జామ్ మీరు క్లియర్ అయితే మీరు వచ్చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే మీకు పంపిస్తామని అయితే ఇక్కడైతే మెన్షన్ చేసినారు. సో శాలరీ పరంగా చూసుకుంటే బేసిక్ ప్రైస్ స్టార్టింగ్ వచ్చేసి 19,000 నుంచి 63,000 శాలరీ అయ్యే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి లెవెల్ 2 పే లెవెల్, ప్లస్ మిగతా అలవెన్సెస్ కూడా అయితే సెంట్రల్ గవర్నమెంట్ అకార్డింగ్ అయితే ఇస్తారు. సో అది వచ్చేసి ఒక మంచి ఆపర్చునిటీ. ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే నాట్ ఎక్సీడింగ్ 56 years అనేది అయితే ఇచ్చినారు. సో 18 సంవత్సరాల నుంచి 56 సంవత్సరాల లోపలుగా మీకు ఏజ్ ఉన్నట్లయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. నేచర్ ఆఫ్ వర్క్ వచ్చేసి బేసిక్ నేచర్ ఫ్రెండ్స్. సో రిజర్వేషన్ అనేది స్పెషల్గా అయితే ఏమి ఇవ్వమని అయితే ఇక్కడ మెన్షన్ చేసినారు. SC ST అనేది వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది, ఇక్కడ ఎటువంటి రిజర్వేషన్ ప్రిఫరెన్స్ అయితే ఉండదని మెన్షన్ అయితే చేసినారు ఫ్రెండ్స్. సో ఇది ఇవాల్టి వీడియో. ఎవరైనా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేయాలనుకుంటే స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులకి లాస్ట్ డేట్ వచ్చేసి February 9, 2024. సో మీరు వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి పోస్ట్ అయితే చేయాలి. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి February 2. అప్లికేషన్ ఫామ్ అనేది నోటిఫికేషన్లోనైతే వీళ్ళైతే పిన్ చేసినారు. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, సో దట్ మీరు వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఏ నైస్ డే.